చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వరుస రోడ్డు ప్రమాదాలు, ఒకరి మృతి, పలువురికి గాయాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని గత 2 రోజులుగా పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రంగంపేట ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొంది మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణాలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొగలి ఘాట్ వద్ద బుధవారం ఉదయం కారు, ఐచర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా వాహనాలు దెబ్బతిన్నాయి. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ క్లియర్ చేశారు. బంగారుపాలెం మండలంలోని తగ్గువారిపల్లి గంగా వాటర్ సర్వీస్ సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఎదురుగా వస్తున్న వాహనాలు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పి కొత్తకోట వద్ద గాయాలైన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తిరుమల దర్శనం ముగించుకొని వస్తువులకు తిరిగి వెళ్తున్న ప్రయాణికులు, భక్తులు ఈ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వరుస ప్రమాదాలు పూతలపట్టు నియోజకవర్గంలో ప్రధాన రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఘాట్ రోడ్లో, ఫ్లైఓవర్లు, వేగ నియంత్రణతో పాటు అలసట, నిద్రమత్తు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.